బ్రతుకన్నదే పోరాటమని తెలియదా? సాకేత్, ఏంటి హంస, నిద్రపోలేదా? అమ్మమ్మ గారు నిద్రపోతున్నారు. ఇదేంటి ఈ టైంలో అది సాకేత్ దగ్గరకు వచ్చింది? ఏం చేస్తారు వాళ్ళు? నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి? చెప్తాను రా సాకేత్, రా. అయ్యో చెప్తాను రా. స్వర్ణ, నాకు నిద్ర వస్తుంది, రావే నిద్రపోదాం. నోరు మూసుకొని నిద్రపో. ఎక్కడికి? చెప్తాను రా సాకేత్. ఎక్కడికో చెప్పు. అయ్యో చెప్తాను రా. ఎక్కడికి హంస? చెప్తాను రా సాకేత్. హంస, అరవకు అరవకు. అలాగే. చీకట్లో కూడా ఎలా మెరిసిపోతుంది. అవును కదా. అదిగో అక్కడ చూడు. ఇక్కడ నువ్వు గుడారం ముందు కునుకుపాట్లు పడుతున్నావు, అక్కడ వాళ్ళు పొదల చాటున చేరి రాజకార్యాలు వెలగబెడుతున్నారు. నేను చేసేది తప్పంటావుగా? రా. వాళ్ళు చేసేది రైటా? రా. తోడు వచ్చాను అన్నాడు, మరి ఈ పాడు పనులేంటో? ఏమిటి? అదంతా నీ భ్రమ. వాడు తప్పుడు పనులు చేసేవాడు కాదు. గుబుర్లలో దాగి గుసగుసలు పెడుతుంటే పాడు పని చేయడు, తప్పు చేయడు అంటావే? రా, వచ్చి చూసి అప్పుడు మాట్లాడు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.